నాకు ఒక హ్యాబిట్ ఉండేది. చిన్న విషయమైనా మళ్ళీ మళ్ళీ రీప్లే చేసుకోవడం. ఎవరైనా మెసేజ్‌కి లేట్ రిప్లై ఇచ్చినా, ఏమైనా తప్పుగా మాట్లాడానా అని, ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసినా, నా వల్లే ఏమైనా జరిగిందా అని. యాక్చువల్లీ సిట్యుయేషన్ కన్నా నా థాట్సే నన్ను ఎక్కువ టైర్డ్ చేసేవి. తర్వాత ఒకరోజు ఒక సింపుల్ రియలైజేషన్ వచ్చింది. ఓవర్ థింకింగ్ అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కాదు. జరగని ప్రాబ్లమ్స్‌ని కూడా మన మైండ్‌లో క్రియేట్ చేసుకోవడం. ఫన్నీ పార్ట్ ఏంటంటే మనం ఓవర్ థింక్ చేసిన చాలా సిట్యుయేషన్స్ తర్వాత అసలు మనం అనుకున్నట్టు జరగవు. కానీ ఆ టైంలో మన పీస్ మాత్రం ఆల్రెడీ స్పాయిల్ అయిపోతుంది. అప్పటినుంచి నేను ఒక చిన్న హాబిట్ ఫాలో అవుతున్నాను. ఆన్సర్ లేని క్వెషన్స్‌ని ఫోర్స్ చేసి ఆన్సర్ చేయాలని ట్రై చేయను. టైమ్ ఆన్సర్ చేయాల్సిన వాటిని టైమ్‌కే వదిలేస్తా. హానెస్ట్‌లీ లైఫ్‌లో ప్రతి డౌట్‌కి ఇమ్మీడియేట్ ఆన్సర్ అవసరమే లేదు. ప్రతి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయలేం. కానీ మన థాట్స్‌ని అబ్జర్వ్ చేయడం మాత్రం నేర్చుకున్నాను. ఆ ఒక్క చేంజ్ తర్వాత ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా తగ్గలేదు. కానీ అన్నెసెసరీ స్ట్రెస్ మాత్రం చాలా తగ్గింది. కొన్నిసార్లు మన మైండ్‌కి కావాల్సింది ఇంకో ఆలోచన కాదు. కొంచెం సైలెన్స్. ఎందుకంటే మన మైండ్ కామ్‌గా ఉన్నప్పుడు చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఆటోమేటిక్‌గా దొరికిపోతాయి. ప్రతి ప్రాబ్లమ్‌ని ఫోర్స్ చేసి సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని విషయాలు టైం గడిచిన కొద్దీ క్లారిటీ ఇస్తాయి. అప్పటి వరకు మనం మన పీస్‌ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు.